వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 2014కి ముందు 67 సంవత్సరాలలో ఏ ప్రపంచ ఆర్థిక సంస్థ అంటే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థలు భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపే చోదక శక్తిగా ఉంది అని ఎప్పుడైనా చెప్పాయా? మీరు విన్నారా? వినుండరు. భారత ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది అని గతంలో కితాబు ఇచ్చి ఉండవచ్చు, కానీ ఏనాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి భారత ఆర్థిక వ్యవస్థ కీలకమని, ఇంజన్ వంటిదని ఐఎంఎఫ్ వంటి సంస్థలు చెప్పడం విన్నామా? అయితే కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత ఐఎంఎఫ్, డబ్ల్యూబి అంటే వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు ఈ మాట పదే పదే భారత్ గురించి చెబుతున్నాయి. తాజాగా మొన్న జనవరి 15న ఐఎంఎఫ్ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ జులీ కుజక్ మాట్లాడుతూ భారత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తిగా మారిందని, 3వ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాలకు మించి బలంగా ఉందని, దేశీయ వినియోగం ప్రబలంగా ఉండడమే దీనికి కారణమని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి 6.6% అవుతుందని ఐఎంఎఫ్ ముందుగా అంచనా వేసిందని, కానీ ఇటీవల కనిపిస్తున్న మంచి ప్రదర్శనతో దీన్ని మరింత పెంచే అవకాశం ఉందని తెలిపారు. జూలీ కొజక్ భారత్ గురించి ఇంకా చెబుతూ, భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ప్రపంచ అనిశ్చితి మధ్య దాని పాత్ర కీలకమని హైలైట్ చేశారు. తదుపరి వారంలో విడుదలయ్యే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అప్డేట్లో భారత వృద్ధి అంచనాలు పెంచే అవకాశం ఉందని చెప్పారు. ట్రంప్ భారత ఎకనామీని డెడ్ ఎకనామీ అంటే మేధావి రాహుల్ దానికి వంత పాడుతూ మోడీ పాలనలో భారత్ డెడ్ ఎకనామీగా మారింది అని విదేశాల్లో వెక్కిరించాడు. మోడీ ద్వేషులు కూడా అదే పాట పాడారు. కానీ డెడ్ ఎకనామీలు ఎప్పుడూ అంచనాలను అధిగమించవు, ప్రపంచ వృద్ధిని నడిపించవు మరియు అంతర్జాతీయ సంస్థలను అంచనాలను పైకి సవరించమని బలవంతం చేయవు. మోడీ ద్వేషులు ఒప్పుకోలేని పచ్చి నిజం ఏంటంటే, భారత ఆర్థిక వ్యవస్థ ఏదో కాకతాళీయంగా ఈ దృఢమైన స్థితికి చేరలేదు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయ రిస్క్ కూడా తీసుకొని దేశంలో అమలు చేసిన దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే నిర్మాణాత్మక సంస్కరణలు అంటే నోట్ల రద్దు తర్వాత భారీగా పెరిగిన డిజిటల్ ఎకనామీ, దశల వారీ జీఎస్టీ అమలు, విద్యుతోత్పత్తిపై శ్రద్ధ, ఇతర మౌలిక సదుపాయాలపై సృష్టి, ఆర్థిక క్రమశిక్షణ వంటి పలు చర్యల వల్ల ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులతో ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడమే కాదు, ఆ దేశాల కంటే మంచి వృద్ధి రేటు నమోదు చేసుకుంటుంది. కానీ దీనిని మోడీ ద్వేషులు ఒప్పుకోలేరు. ఇప్పటికైనా మోడీ మీద అనవసర ద్వేషం వీడి ప్రతిదీ విమర్శించకుండా నిర్ణయాత్మక విమర్శలు చేస్తే బాగుంటుంది. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న అస్థిర పరిస్థితుల్లో మోడీ వంటి దృఢమైన నిబద్ధత కలిగిన ధనశ్రీ వ్యామోహాలు లేని ఒక నాయకుడు, మోడీ లాంటి ప్రధాని భారతదేశానికి చాలా అవసరం. అలా ఉండడం నిజంగా భారతీయుల అదృష్టం. ఇది ఆర్ వాయిస్ నవత చెప్తోంది కాదు, భారతదేశ ప్రజలు కాదు ప్రపంచంలోని ప్రజలు చెప్తోంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా ఈరోజు మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద నెంబర్కి డయల్ చేయండి. జై హింద్, జై భారత్.